ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన యాపిల్ ఇటీవలే తన నూతన ఐఫోన్లను ఐఫోన్ XS, ఐఫోన్ XS Max, ఐఫోన్ XR ఫోన్లను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పలు దేశాల్లో ఇప్పటికే ఐఫోన్ XS, ఐఫోన్ XS Max ఫోన్లను రిలీజ్ చేశాయి. అయితే భారత్లో ఈ నెల 28వ తేదీ నుంచి ఐఫోన్ XS, ఐఫోన్ XS Maxలను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ప్రతిసారి యాపిల్ కంపెనీ నూతన ఐఫోన్స్ రిలీజ్ చేసేటప్పుడు టెక్ ఇన్సైట్స్ అనే సంస్థ ఆ ఫోన్లను పార్ట్లుగా విడదీసి ఏ పార్ట్ ఖరీదు ఎంతో లెక్కేస్తూ అనంతరం ఐఫోన్కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంతైందో చెబుతుంది. అసలు ఐఫోన్ X మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంతైందో తెలుసుకునే ముందు, హాయ్ ఫ్రెండ్స్, మేము చేస్తున్న వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఈసారి కూడా టెక్ ఇన్సైట్ సంస్థ తాజాగా విడుదలైన ఐఫోన్ XS Maxను చెందిన 256GB వేరియంట్ను పార్ట్లుగా ఓడదీసి ఆ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఖర్చులను వెల్లడించింది. ఈ క్రమంలో ఐఫోన్ XS Max 256GB వేరియంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కేవలం $443, అంటే ఇండియన్ కరెన్సీలో కేవలం $32,000 మాత్రమే ఖర్చు అయిందని చెప్పింది. కానీ ఆ ఫోన్ను మార్కెట్లో యాపిల్ $1,249కు అమ్ముతుంది. అంటే దాదాపుగా 3 రెట్లు ఎక్కువ రేట్ను యాపిల్ వసూలు చేస్తుందన్నమాట. ఐఫోన్ XS Max 256GB స్టోరేజ్ వేరియంట్ ధర భారత్లో $124,900కి రిలీజ్ అవుతుంది. ఇతర దేశాల్లో మాత్రం $140,000కు అమ్ముతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో క్రేజీగా ఫీల్ అవుతున్న ఐఫోన్ X ఫోన్లను వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత తక్కువగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం